సో యాక్టివ్ మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా రాష్ట్రంలోని రహదారులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండటం మనం చూసాము. అంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒరిజినల్గా మనకిచ్చిన బడ్జెట్ ఓన్లీ 220 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఉన్న పొజిషను అలాగే మెయింటెనెన్స్ చాలా బ్యాక్లాగ్ ఉంది. ఇంతకు ముందు మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేయలేకపోవడం వలన రోడ్స్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది అని రిపీటెడ్గా డిఫరెంట్ రివ్యూస్లో రిప్రజెంట్ చేసిన దాని మీద 220 కోట్లు ఒరిజినల్ బడ్జెట్ని ఆల్మోస్ట్ 932 కోట్లకి పెంచడం జరిగింది. అది అర్జెంట్ రిపేర్స్ కానివ్వండి, ఎక్కడైతే బ్యాడ్ స్ట్రెచెస్ ఐడెంటిఫై చేసి పేవర్ ప్యాచెస్తో ఇంప్రూవ్ చేయడానికి ఇందులో ఎస్హెచ్లో 417 కోట్లు అలాగే 515 కోట్ల రూపాయలు ఎండిఆర్ రోడ్స్కి మనం శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 600 కోట్ల రూపాయల బిల్స్ కూడా మనం పేమెంట్ చేయడం జరిగింది. ఏదైతే లాస్ట్ ఇయర్లో కంప్లీట్ అయిన మెయింటెనెన్స్ వర్క్స్ అన్నిటికి కూడా మనం బిల్స్ పేమెంట్ చేయడం జరిగింది. అది లాస్ట్ పీరియడ్లో ఎప్పుడైతే జనవరిలో మనం ఏదైతే ఒక 388 కోట్ల రూపాయలతో అర్జెంట్ రిపేర్ శాంక్షన్ చేశామో అవి మనం బిల్స్ అప్లోడ్ చేయడము అది లాస్ట్లో కొంత ఇబ్బంది కలిగింది. సో ఆ బిల్స్ మాత్రమే యాజ్ ఆన్ టుడే మనకి మెయింటెనెన్స్లో పెండింగ్ ఉన్నాయి. సో దానికి మన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లాస్ట్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆర్డర్ని రీవాలిడేట్ చేయమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇది ప్రయారిటీగా, ఎందుకంటే వర్క్స్ ఫర్దర్గా చేయాలి అంటే కనుక పెండింగ్ బిల్స్ మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీగా రిలీజ్ చేయమని బీఆర్ఓ రిలీజ్ చేయమని ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఈ 1 వీక్ 10 డేస్లో కనుక ఈ అమౌంట్కి బీఆర్ఓ కనుక రిలీజ్ అయితే కనుక మనకి అన్ని బిల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. బట్ మనకేంటంటే సఫిషియెంట్ లాస్ట్ బీఆర్ఓ ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి మనం ఎంటర్ చేయలేకపోయాము. సో మోస్ట్లీ నెక్స్ట్ 2 వీక్స్లో ఇవన్నీ ఎంటర్ చేసి ప్రయారిటీ బేసిస్ మీద, అంటే అఫ్కోర్స్ ఒకేసారి ఆల్మోస్ట్ 400 కోట్లు పే చేయడం కష్టం కాబట్టి మంత్ వైజ్ ఒక ప్రపోర్షనేట్గా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం ఇది గనక మనం కంప్లీట్ చేస్తే గనక యాజ్ ఆన్ టుడే మనం ఏదైతే మెయింటెనెన్స్లో వర్క్స్ చేశామో అన్ని బిల్స్ మనం కంప్లీట్ చేసి అప్ టు డేట్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకోకుండా ఈ సంవత్సరం మనం అంటే లాస్ట్ ఇయర్ ఈ డ్యామేజెస్ రోడ్ రిపేర్స్ ఫ్లడ్స్లో వాటిల్లో డ్యామేజ్ చేసిన దాంట్లో ఒక 155 కోట్ల రూపాయల వర్క్స్ ఆన్గోయింగ్ జరుగుతున్నాయి. అలాగే అర్జెంట్ రిపేర్స్ 388 కోట్లు ఏదైతే వర్క్స్ ఆల్మోస్ట్ 70% వరకు అయినాయి, బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాము. ఒకసారి ఈ బిల్స్ పేమెంట్ గనక అయితే గనక ఫర్దర్గా కాంట్రాక్టర్స్ని కూడా మనం స్పీడప్ చేయించడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మనకు ఇంకొక 410 కోట్ల రూపాయలు బడ్జెట్ మెయింటెనెన్స్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అంటే మనం అంటే పాట్ హోల్ ఫ్రీ మెయింటెనెన్స్ రోడ్స్ సంబంధించి సుమారు ఒక 160 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్స్ మనం టెండర్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ బ్యాక్లాగ్ చాలా ఎక్కువ ఉంది. సో అవన్నీ చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత రోడ్ వైజ్ మనం సర్వేస్ చేయించి సీనియర్ అధికారులతో సూపరింటెండెంట్ ఇంజనీర్స్ అలాగే చీఫ్ ఇంజనీర్స్ని 2 జిల్లాలకు ఒక్కొక్క చీఫ్ ఇంజనీర్ని నోడల్గా పెట్టి అవన్నీ ప్రాపర్గా క్రాస్ చెక్ చేసిన తర్వాత సుమారు 9,000 కిలోమీటర్లు అంటే 8,970 కిలోమీటర్లు సుమారు 2,205 కోట్ల రూపాయల ఖర్చుతో పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటే కంప్లీట్గా ఎక్కడైతే డ్యామేజ్డ్ స్ట్రెచెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ స్కేల్లో స్ట్రెంగ్థెన్ చేసి మనం రెన్యువల్ మనం బీటీ లేయర్స్ వేయడానికి శాంక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓన్లీ థింగ్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇనీషియల్గా
ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని ఆదేశాలు ఇచ్చిన దాని మీద కొంత డిలే అయింది. బట్ దాని తర్వాత మేజర్ అమౌంట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ముందుకు రావట్లేదు కాబట్టి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారానే మనం తీసుకుందామని డెసిషన్ తీసుకున్న తర్వాత లాస్ట్ 2 monthsలో మనం ఆల్రెడీ 5 బ్యాంకులకి అప్రోచ్ అయ్యాము. 3 బ్యాంకులు చాలా యాక్టివ్గా ఆల్మోస్ట్ బోర్డ్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ అనదర్ 2 weeksలో ఈ అప్రూవల్ అంటే ఈ 2,000 కోట్ల రూపాయలు ఏదైతే ఏపీఆర్డీసీకి పెట్రోల్ ప్రొడక్ట్స్ మీద అంటే డీజిల్ అండ్ పెట్రోల్ మీద 1 రూపీ సెస్ ఏదైతే గవర్నమెంట్ వేసిందో సో దాన్ని ఎస్క్రో చేసి 50% ఇన్కమ్ని ఎస్క్రో చేసి లోన్గా తీసుకునే దానికి ఆల్మోస్ట్ ఒక 2 weeksలో మనం 3 బ్యాంకులు యాక్టివ్గా బోర్డ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈ శాంక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందులో కాంట్రాక్టర్స్కి కొంత బిల్స్ డిలే అవుతున్నాయి అనే అప్రహెన్షన్ ఉంది. సో వాళ్ళ అప్రహెన్షన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 2,000 కోట్లు కూడా బ్యాంక్స్ నుంచే డైరెక్ట్గా బిల్స్ పేమెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అంటే ఇనీషియల్గా అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా ఓవరాల్గా మనం కాంట్రాక్టర్స్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే వర్క్స్ అంటే ఓన్లీ స్ట్రెంగ్థనింగు అండ్ రెన్యువల్ కోట్ కాబట్టి ఆల్మోస్ట్ ఏ కాంట్రాక్టర్ అయినా స్టార్ట్ అయిన నెల రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది డబ్బులు గనక వాళ్ళకి ఎష్యూరెన్స్ ఉంటే గనక. సో అందుకని వాళ్ళకి కాంట్రాక్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ అమౌంట్ మనం బిల్స్ సిఎఫ్ఎంఎస్లో బిల్స్ పేమెంట్ చేయడం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు బిల్స్ పిఏఓ సర్టిఫై చేసిన తర్వాత ఏపీఆర్డీసీకి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కే బ్యాక్ వచ్చి త్రూ బ్యాంక్ వాళ్ళకి కాంట్రాక్టర్స్కి వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేసేటట్టు గవర్నమెంట్ జియో ఇవ్వడం జరిగింది. ఈ జియో కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఏదైతే బ్యాంక్స్ నుంచి డైరెక్ట్గా మనం కాంట్రాక్టర్స్కి డబ్బులు పే చేయడానికి అలౌ చేయడం అనేది. సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఈ కాంట్రాక్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ రకమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మనం ఇందులో సో టోటల్గా 1140 వర్క్స్ మనం సుమారు 2,205 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిస్తే యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక 403 వర్క్స్ సుమారు 790 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ వర్క్స్కి టెండర్స్ ఆల్రెడీ ఫైనలైజ్ చేశాము. సో బ్యాలెన్స్ ఎప్పుడైతే ఈ 2 weeksలో మనం బ్యాంక్ లోన్ టైఅప్ చేస్తామో ఆటోమేటిక్గా కాంట్రాక్టర్స్ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఓన్లీ వాళ్ళకున్న అప్రహెన్షన్స్ వాళ్ళకున్నాయి. సో డెఫినెట్లీ ఈ 2 weeksలో బ్యాంక్ ఇన్ ప్రిన్సిపల్ బ్యాంక్ లోన్ కనుక శాంక్షన్ తీసుకోగలిగితే కనుక ఈ వర్క్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్టివ్ మాన్సూన్ సీజన్ కాబట్టి డెఫినెట్గా ఒక 1 month టైంలో మనకి డ్రై స్పెల్ ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ డిఫరెంట్ జోన్స్లో డ్రై స్పెల్ కంటిన్యూస్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంకి మనం అంతా రెడీ చేసుకుని ఈ సంవత్సరం ఇది పెద్ద ఎత్తున ఒక 9,000 కిలోమీటర్లు కంప్లీట్ రెన్యువల్ వేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ మేబీ మీరు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ 2 weeksలో మ్యాక్సిమం 2 weeksలో బ్యాంక్ లోన్ టైఅప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీంతో పాటు ప్లాన్ వర్క్స్లో కూడా మనం స్పీడ్గా చేయడానికి సుమారు 1,158 కోట్ల రూపాయలు మనం నీడాలో అసిస్టెన్స్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్లాన్ వర్క్స్ అన్నీ కూడా చాలా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ఈ యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ఆల్రెడీ 408 కోట్ల రూపాయలు పేమెంట్స్ లాస్ట్ ఇయర్ అంటే మార్చి 31న మనం ఆ రోజుకున్న బిల్స్ అన్నీ కూడా 100% మనం క్లియర్ చేశాము. సో ఈ సంవత్సరం డిసెంబర్ లోపు ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ మన నీడాతో అసిస్టెన్స్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి బిల్స్ పేమెంట్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో ఇవి కంప్లీట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సో దీంతో పాటు ఈ
మెయిన్ కారిడార్స్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కనెక్ట్ చేయడానికి, 2 లేన్ రోడ్స్తో కనెక్ట్ చేయడానికి మనం తీసుకున్న మేజర్ ప్రాజెక్ట్ 6,400 కోట్ల రూపాయలతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అసిస్టెన్స్తో తీసుకున్న ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ ఫేజ్ సుమారు 2,970 కోట్ల రూపాయల కాస్ట్తో మనం వర్క్స్ గ్రౌండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సర్వే నిన్న జస్ట్ ఒక మోస్ట్లీ ఫ్రైడే మనం మీటింగ్ పెట్టాము అందరూ ఫేజ్ 1 కాంట్రాక్టర్స్ అందరితో కూడా. సో సర్వే అది ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే డిపిఆర్ కన్సల్టెంటు, డిపార్ట్మెంటు, అలాగే ఎన్డీబీ కాంట్రాక్టర్సు ముగ్గురు కలిపి కంబైన్డ్గా సర్వే చేసి అలైన్మెంట్ ఫిక్సేషన్ కానివ్వండి, అలాగే రోడ్డు మన బేసిక్గా ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే చేయాలో దానికి సంబంధించి యూటిలిటీ షిఫ్టింగు, ట్రీ కట్టింగు, ఇవన్నీ కూడా ప్రీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 1 మంత్లో ఇవి కంప్లీట్ చేసి ఫుల్ స్కేల్గా ఈ క్యాపిటల్ వర్క్స్ కూడా టేకప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్స్ మనకి 2 ఇయర్స్ టైంలో కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. సో దీంతో రహదారులు ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ రోడ్స్ డెఫినెట్లీ ఎన్డీబీలో మామూలుగా జస్ట్ సింపుల్ వైడనింగ్ కాకోకుండా రోడ్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే సేఫ్టీ ఫీచర్స్ అన్నీ పెట్టి ప్రాపర్ రీఅలైన్మెంట్తో చేయడం జరుగుతోంది. సో ఇందులో కూడా కాంట్రాక్టర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు, అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి. అంటే మనకి యాజ్ ఆన్ టుడే ఉన్న ప్రొసీజర్ ఏంటంటే మన డిఈఏ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి ఎన్డీబీ వాళ్ళు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి డబ్బులు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ రిలీజ్ చేసిన తర్వాత మనం ఖర్చు పెట్టిన దాన్ని రీయింబర్స్మెంట్ మోడల్లో చేయాలనేది ఒరిజినల్గా ప్రపోజలు. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాలంటే కనుక దానికి సెపరేట్ బ్యాంక్ అకౌంట్ పెడితేనే చేస్తామనేది కండిషన్ పెట్టారు. సో సపోజ్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ కనుక పెట్టకపోతే కనుక ఓన్లీ ట్రెజరీకి ఇవ్వాలనుకుంటే కనుక ఓన్లీ మనం 100 రూపీస్ ఖర్చు పెట్టి అది పంపిస్తే దానికి 70% రీయింబర్స్మెంట్ మోడల్లో ఇస్తామని కండిషన్ పెట్టారు. సో అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ వర్క్స్ మనం స్పీడప్ చేయాలంటే కనుక, కాంట్రాక్టర్స్కి మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే కనుక ఈ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ పెడితే బాగుంటుంది. అట్లీస్ట్ మనం ఎక్కడ ఫండ్స్ ప్రాబ్లం లేకోకుండా మనం వర్క్స్ ఫాస్ట్గా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇన్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు అగ్రీ అయ్యారు. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇనీషియల్గా అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మన ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయ్యారు. సో ఇది కూడా ఇప్పుడు సెపరేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టిన తర్వాత ఇది కూడా చాలా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మనం మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్తో కంపేర్ చేస్తే కనుక R&B డిపార్ట్మెంట్లో వర్క్ ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రొవైడెడ్ కాంట్రాక్టర్స్లో కాన్ఫిడెన్స్ ఉండి డబ్బులు ఫాస్ట్గా వస్తాయి అనేది కనుక మనం క్రియేట్ చేయగలిగితే. సో అందుకనే ప్రభుత్వం తరపు నుంచి ఆ రకమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అండ్ ఇది ఒక ఫోకస్ ఏరియాగా, ఎందుకంటే రోడ్స్ అందరూ కూడా ఉపయోగించుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఫోకస్ ఏరియాగా చేయడానికి ముఖ్యమంత్రి గారు 2,000 కోట్ల లోను కూడా డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయడానికి ఆల్రెడీ జీవో ఇవ్వడం జరిగింది. రెండోది ఎన్డీబీ ప్రోగ్రాంలో కూడా సెపరేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టి ఆ బ్యాంక్ అకౌంట్కి 70% బ్యాంక్ నుంచి ఎన్డీబీ నుంచి వచ్చే అమౌంట్ రిలీజ్ అవుతూ 30% స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ కూడా ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు. కాబట్టి డెఫినెట్గా వీలైనంత ఫాస్ట్గా అంటే ఈ యాక్టివ్ మాన్సూన్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే కొంత వర్కింగ్ సీజన్ ఉంటుందో అవి ఫాస్ట్గా చేయడానికి ఏర్పాటు చేస్తాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న కండిషన్ ఎస్పెషల్లీ కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ బ్లాక్ కాటన్ సాయిల్స్ అవి ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, తర్వాత కెనాల్స్, అలాగే మన ఇరిగేషన్ ఛానల్స్ పక్కన వాళ్ళ బండ్స్ మీద ఎక్కడైతే రోడ్స్ ఉన్నాయో అవి కొంచెం సివియర్గా డ్యామేజ్ అయినాయి. సో ఆ డ్యామేజెస్ని దృష్టిలో పెట్టుకుని
ప్రయారిటైజ్ చేసుకుని వీలైనంత ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ చేసి సేఫ్ డ్రైవింగ్ కండిషన్స్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. అయితే స్టాటిస్టిక్స్ చెప్పాను, ఇవన్నీ కూడా ప్రెస్ నోట్ ఆల్రెడీ ఇచ్చుంటారు. సో ఇందులో బేసిక్గా లాస్ట్ అంటే ప్రీవియస్గా చూస్తే కనుక యావరేజ్గా మనకి 600 crores యావరేజ్గా మనం వర్క్స్ చేసేవాళ్ళం. యావరేజ్గా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మనం ఆల్మోస్ట్ 922 crores మెయింటెనెన్స్కి శాంక్షన్స్ ఇచ్చాము. ఈ సంవత్సరం బడ్జెట్లో 410 crores కాకోకుండా 2205 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాము. ఇది ఫస్ట్ టైం. అంటే ఆఫ్ కోర్స్ మీరు ఇమీడియట్గా అనొచ్చు ఇచ్చారు కానీ మీరేం వర్క్స్ చేయలేదు కదా అని, బట్ ఏదైనా ప్రాసెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఈ పర్టికులర్ ఏరియా మీద చాలా హయ్యెస్ట్ ఫోకస్ పెట్టిందనేది మీకు అర్థమై ఉంటుంది. సో డెఫినెట్లీ ఇవి ఎంత ఫాస్ట్గా చేయగలము అనే దానికి ప్రాపర్గా మనం ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా మా కాన్ఫిడెన్స్ ఏంటంటే అరౌండ్ ఒక 2 to 3 weeks లోపే మన బ్యాంక్ లోన్ గనక టైఅప్ చేసుకోగలిగితే గనక చాలా ఫాస్ట్గా ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. సో దిస్ విల్ బి ద బిగ్గెస్ట్. అంటే మొత్తం లాస్ట్ మేబీ ఈవెన్ ఇంక్లూడింగ్ కంబైన్డ్ స్టేట్లో మనం చూసినా కానీ మెయింటెనెన్స్ ఒక సంవత్సరంలో 2000 కోట్లు ఖర్చు పెడతాం అనేది ఇంతవరకు ఏ సంవత్సరంలో చేయలేదు. ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ కంబైన్డ్ స్టేట్లో టోటల్ బడ్జెట్ చూసినప్పటికీ కూడా. సో గవర్నమెంట్ ఫోకస్ చాలా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని అంటే మనం ప్రొసీజరల్గాను కొన్ని ఇష్యూస్ వలన కొంత డిలే అయింది. లాస్ట్ ఇయర్ కనుక వర్కింగ్ సీజన్లో ఇది కంప్లీట్ చేయగలిగితే కనుక మచ్ బెటర్ కండిషన్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, మనం బ్యాంక్ లోన్ టైఅప్ చేయడము, సో వీటిల్లో కొంత జాప్యం వలన కొంత మనం ఆల్రెడీ ఈ మన మాన్సూన్ సీజన్కి వచ్చేసాము. ఈ మాన్సూన్ సీజన్లో మనం ఓన్లీ ఎప్పుడైతే డ్రై స్పెల్ ఉంటుందో దాన్ని ప్లాన్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్తో కూడా ఆల్మోస్ట్ 2-3 times మీటింగ్ పెట్టాము. వాళ్ళ కన్సర్న్స్ అడ్రస్ చేయడానికే ఈ బ్యాంక్ అకౌంట్స్, డైరెక్ట్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశాము. సో డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ వీలైనంత ఫాస్ట్గా ఈ వర్క్స్ గ్రౌండ్ చేసి ప్రజలకి డెఫినెట్లీ బెటర్ రోడ్ కండిషన్స్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే నేను చెప్పాను కదా, కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టాము. అంటే మనకి 2000 crores లోన్ తీసుకుంటున్నాము, ఇవన్నీ ఓకే, కానీ ఫిజికల్గా బ్యాంక్ వాళ్ళు మీకు శాంక్షన్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుందనే టైప్లో అంటే వాళ్ళ అప్రహెన్షన్ వాళ్ళకు ఉంది. సో ఇది ఇనీషియల్గా మనం ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి తీసుకోమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్సిస్ట్ చేయడం వల్ల కొంత బాగా డిలే అయింది. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే ఒక్కొక్క బ్యాంకు 100 crores 200 crores ఆ రేంజ్లోనే కమిట్మెంట్ ఇస్తున్నాయి, కానీ ఎవరు కూడా 2000 crores 2-3 బ్యాంకులు కలిపి కానీ అలా చేయడానికి అవకాశం కుదరలేదు. సో దానికని మళ్ళీ ఫైనాన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా తీసుకుందామని వాళ్ళు అగ్రీ అయిన తర్వాత లాస్ట్ 3 months నుంచి కొంత ఫాస్ట్ అయింది. ఆల్మోస్ట్ 5 banks మనం అప్రోచ్ అయ్యాము. 3 banks ఆల్రెడీ వాళ్ళ బోర్డ్ స్థాయిలో ఉన్నాయి. సో అందుకని నెక్స్ట్ 2 weeksలో బోర్డ్ మీటింగ్స్, ఈ మంత్ బోర్డ్ మీటింగ్స్లో డెఫినెట్లీ ఏ ఒక్క బ్యాంక్ మనకు యాక్సెప్ట్ చేసినా వీఆర్ రెడీ విత్ ద థింగ్. సో బేసిక్ అప్రహెన్షన్ కాంట్రాక్టర్స్ది బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు అంటే పొలిటికల్గా నేనేం మాట్లాడను, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్లాగ్ అంతా ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ నేషనల్ హైవేస్ మనం చూస్తే కనుక నేషనల్ హైవేస్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ కానివ్వండి, అలాగే క్యాపిటల్ గ్రాంట్స్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మనం తీసుకురాగలుగుతున్నాం.
బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ ఈవెన్ 2014 బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 to 19 మనం చూసినప్పటికీ కూడా యావరేజ్గా 600 crores కన్నా మనం ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం మెయింటెనెన్స్లో. బడ్జెట్ అవైలబిలిటీ కానివ్వండి, రకరకాల వాట్ ఎవర్ రీజన్స్. సో న్యాచురల్గా ఇప్పుడు 52,000 కిలోమీటర్లు రోడ్లో 46,000 కిలోమీటర్స్ మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా ప్రతి సంవత్సరం నార్మల్గా మన ఈ బీటీ రోడ్స్ ఎవ్రీ 5 years రెన్యువల్ చేస్తూ ఉండాలి. నార్మల్గా ఐఆర్సీ నామ్ చూసుకుంటే కనుక ఎవ్రీ 5 years కనుక మనం చేయాలి అంటే కనుక మనకి 45,000 కిలోమీటర్లలో చూస్తే ప్రతి సంవత్సరం 9,000 కిలోమీటర్లు మనం మెయింటైన్ చేయాలి. సో 9,000 కిలోమీటర్లు మెయింటైన్ చేయాలంటే మినిమం 2,000 కోట్లు కావాలి ప్రతి సంవత్సరం. సో మనం ఖర్చు పెట్టింది 600 కోట్లు సంవత్సరానికి యావరేజ్గా చూస్తే 5 yearsలో 2014 to 19 చూస్తే కనుక. సో న్యాచురల్గా ఇది బ్యాక్లాగ్. ఆ బ్యాక్లాగ్ కొన్ని రోజులు నడుస్తూ ఉంటుంది. కొంత హార్డ్ ఏరియాస్లో సాయిల్స్ కనుక బాగుండే ఏరియాస్లో ఈవెన్ 10 years అయినా కానీ రోడ్లు బాగానే ఉంటాయి. బట్ ఎక్కడైతే బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయో, ఎక్కడైతే కెనాల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఛానల్స్ ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయో సీపేజ్ ద్వారా ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాలకే చాలా బ్యాడ్ కండిషన్కి వచ్చేస్తాయి. అది ఇమీడియట్గా మనం రెన్యువల్ చేయాలి. సో అందుకనే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసిన తర్వాతే ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ 2,000 కోట్లైనా పర్వాలేదు, అట్లీస్ట్ వన్ టైం ఒక 9,000 kilometers ఇయర్లీ ప్రోగ్రామ్ లాగా మీరు టేకప్ చేసి ఫస్ట్ ఏదైతే బ్యాక్లాగ్ ఉందో అది కంప్లీట్ చేయండి అని శాంక్షన్స్ ఇచ్చారు. సో ఆ శాంక్షన్స్ లాస్ట్ ఇయరే శాంక్షన్స్ ఇచ్చాము. బట్ లాస్ట్ ఇయర్ కనుక ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన రీజన్స్తో కొంత డిలే అయింది కాబట్టి ఆ బ్యాక్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. సో ఇది గనక ఇప్పుడు బ్యాంక్ లోన్ టైఅప్ చేయగానే మనం కొంత ఈ డ్రై స్పెల్లోను తర్వాత వర్కింగ్ సీజన్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు గనక మనం సిస్టమేటిక్గా ఈ 9,000 kilometers చేయగలిగితే గనక మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెచెస్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈవెన్ 1,000 crores per year మనం స్పెండ్ చేయగలిగిన రీజనబుల్ స్టేజ్లో మన రోడ్స్ మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 సంవత్సరాలనే కాదు, బట్ ఓవరాల్గా చెప్తున్నాం కదా ఫోకస్. అంటే అల్టిమేట్లీ మన రీసోర్సెస్ని బట్టే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్ ఉంటుంది. సో ఓవరాల్గా లాస్ట్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి కూడా అంత ఫోకస్ మన మెయింటెనెన్స్ మీద బడ్జెట్ ప్రాపర్గా మనం ఇవ్వలేకపోయాము గవర్నమెంట్ తరపు నుంచి. సో నామ్ ప్రకారం చేయాలంటే కనుక చెప్తున్నాం కదా సంవత్సరానికి ఆల్మోస్ట్ 2,000 కోట్లు కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అట్లీస్ట్ రోడ్స్ మెయింటెనెన్స్ మీద మనం ఖర్చు పెట్టగలిగితే కనుక మంచి కండిషన్లో ఎక్స్పెక్టేటెడ్ అంటే మన జనరల్గా హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్లో చేయొచ్చు. బట్ అయినప్పటికి కూడా కొన్ని రోడ్స్ ఈవెన్ 10 yearsలో కూడా ఇప్పుడు సపోజ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్లో సాయిల్ కండిషన్ బాగుంటుంది కాబట్టి ఈవెన్ 8 to 10 years ఉన్నప్పటికీ కూడా పాడైపోయిన రోడ్లు చాలా ఉన్నాయి. సో బట్ కోస్టల్ ఏరియాకి వచ్చేటప్పటికి బ్లాక్ కాటన్ సాయిల్స్ కానీ కెనాల్స్ మీద రోడ్స్ కానీ బండ్స్ మీద రోడ్స్ కానీ 4-5 yearsకే చాలా దారుణంగా తయారైపోతాయి. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారుకి ఎంటైర్ ఇష్యూ అవగాహన ఉంది అండ్ ఆయన కంటిన్యూస్గా బ్రీఫ్ చేశాము. సో దాని మీదే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అదే చెప్పాను, ఇంత పెద్ద ఎత్తున లాస్ట్ ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా 2,000 కోట్లు మెయింటెనెన్స్కి రోడ్స్కి ఇవ్వాలి అనేది ఎవరు అట్లీస్ట్ ఆ రకమైన శాంక్షన్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఛాలెంజ్ మాకేంటంటే ఈ మాన్సూన్ యాక్టివ్ మాన్సూన్ దృష్టిలో పెట్టుకుని డ్రై స్పెల్స్లో ఇవి సిస్టమేటిక్గా రోడ్స్ ఇంప్రూవ్ చేయడం. సో డెఫినెట్లీ వీఆర్ ఎట్ ఇట్ అండ్ అట్లీస్ట్ మనకి డైరెక్ట్గా బ్యాంక్లోంచే పేమెంట్స్ అవుతాయి అనేది జియో రూపంలో మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి definitely we are confident that everything will go as per our plan. అంటే అది గవర్నమెంట్ అంటే బేసిక్గా అంటే మనకున్న రీసోర్సెస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది
గవర్నమెంట్ ప్రయారిటీని బట్టి వెళుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ మనకేదైతే నిధులు అందుబాటులోకి వచ్చినాయో దాన్ని సద్వినియోగం చేయడం మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. సో అందుకనే అంటే మామూలుగా మీరు చూస్తే కనుక ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా 6,400 crores ఒక మేజర్ ప్రాజెక్ట్ R&B డిపార్ట్మెంట్లో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి లేదు. సో ఫోకస్ ఈజ్ దేర్, బట్ అడ్మినిస్ట్రేటివ్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కాంట్రాక్టర్స్ కొన్ని అనుమానాలు ఉన్నాయి, సో వాళ్ళకున్న ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. సో అది ఎప్పటికప్పుడు మనం చర్చిస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మోటివేట్ చేసి చేయించడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. అవును, అంటే లాస్ట్ టైం చెప్పాను కదా, 6 అంటే డైరెక్ట్గా ఆ అమౌంట్ని తీసి దీనికి ఖర్చు పెడతాం అనేది ఉండదు. సో అది ఏంటంటే మనం ఇప్పుడు ఈ 2,000 crores మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికి లోన్ రీపేమెంట్కి మనం ఎస్క్రో చేస్తున్నాము. సో దాంతోపాటు ముఖ్యమంత్రి గారు దాన్ని మెయింటెనెన్స్కి వాడమన్నారు. అందుకని లాస్ట్ ఇయర్ మనం 600 crores మనం మెయింటెనెన్స్ బిల్స్ క్లియర్ చేశాము. సో అలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఈ 2,000 కోట్లు కాకోకుండా కూడా మళ్ళీ ఒక 700 కోట్ల రూపాయలు మనం మెయింటెనెన్స్కి ఎడిషనల్గా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న అర్జెంట్ రిపేర్స్కి ఇచ్చిన ఇందాక 388 crores కానీ ఇప్పుడు ఇచ్చిన 410 crores కానీ అంటే మనకి బడ్జెట్లో ఇచ్చినాయి. సో ఇది ఆల్మోస్ట్ 800 crores. ఈ 800 crores మనం ఆ అమౌంట్ నుంచే ఖర్చు పెట్టాలి. సో అందుకని ఆల్మోస్ట్ మనం చూస్తే యావరేజ్గా 50 crores వస్తుంది పర్ మంత్ మనం చూస్తే కనుక. సో ఆ 50 crores అంటే అప్రాక్సిమేట్లీ 600 crores. ఈ 600 crores ఆల్మోస్ట్ మెయింటెనెన్స్కి మనకి సరిపోతోంది. అంటే ఆఫ్ కోర్స్ ఇంకా కావాలి, బట్ అందుకనే మనం లోన్ అంటే మనకి 15 years టెన్యూర్తో లోన్ తీసుకున్నాము. సో అది లోన్కి రీపేమెంట్ మనకు 2 years తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. శాంక్షన్ అయింది ఈ ప్రజెంట్ గవర్నమెంట్, మీకు తెలుసు కదా, 2019 సెప్టెంబర్లో శాంక్షన్ అయింది. సో ప్రాజెక్ట్ ఇనీషియల్ ప్లానింగ్ అది జరుగుతోంది, బట్ దాన్ని ఫోకస్గా అది ప్రయారిటీ మీద పెట్టి ఇప్పుడు సో మనం చాలా ప్రాజెక్ట్స్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మనం చేయాలనుకున్నప్పుడు డిపిఆర్స్ చాలా డిపార్ట్మెంట్ల నుంచి చేస్తాము. సో బట్ అల్టిమేట్లీ పొలిటికల్ లీడర్షిప్ ఏ ఐటమ్స్ మీద మనం ఫోకస్ చేద్దాము అని డిసైడ్ చేసిన తర్వాత అది అప్రూవల్కి పంపిస్తాము. సో ముఖ్యమంత్రి గారు ఇనీషియల్గా మేము ఫస్ట్ R&B డిపార్ట్మెంట్ రివ్యూలో ఇలాంటి ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ డిపిఆర్స్ చేశాము, ఇది మీరు ప్రయారిటీ ఇస్తే కనుక అట్లీస్ట్ మనం 2.5 years అంటే 4 years ప్రాజెక్ట్ మొత్తం 4 years ప్రాజెక్ట్లో మనం ఈ 4 yearsలో మనం అట్లీస్ట్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి మనం అనుసంధానిస్తూ 2 lane రోడ్స్ మినిమం చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే మిగతా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి, పంచాయతీరాజ్ ఉన్నాయి, రకరకాల హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో అలా అన్ని డిపార్ట్మెంట్లో ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క స్కీమ్ ప్రయారిటైజ్ చేసిన దాని మీద మనం స్పీడప్ చేసి సెప్టెంబర్లో మనం శాంక్షన్స్ తీసుకోగలిగాం. సో అది డిపెండ్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీ. ఇప్పుడు ఇది కనుక రోడ్ సెక్టార్ అంత ప్రయారిటీ కాదనుకుంటే ఇది ఇంకొక ఈఏపీ ప్రాజెక్ట్స్ చాలా షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది అల్టిమేట్లీ ఇట్స్ ఏ పొలిటికల్ లీడర్షిప్ కాల్ ఏ ఐటమ్స్ మీద ప్రయారిటీ అనేది. అందుకని ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్డీబీ ప్రాజెక్టు మనం పుష్ చేసి ఆల్మోస్ట్ 3-4 months టైంలో మనకి గో హెడ్ ఇచ్చిన 3-4 monthsలో మనం అప్రూవల్ తీసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన డిపిఆర్స్ మళ్ళీ కొంత రివిజన్ వచ్చినాయి, దాని తర్వాత ఈ టెండరింగ్ ప్రాసెస్ ఇవన్నీ తర్వాత మనకి కోవిడ్ రావడం ఈ రకరకాల రీజన్స్ వలన ఫస్ట్ ఫేజ్ మనం గ్రౌండ్ చేయడం లేట్ అయింది.
సో బట్ 4 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ రెండు కూడా ఆ ఒరిజినల్ 4 ఇయర్స్ టైంలో కంప్లీట్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంది. లేదు, ఎస్డిసి ఇప్పుడు మేమేంటంటే R&Bకి సంబంధించి ఒక వేకెంట్ ల్యాండ్స్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ మాకు ఉన్నాయి. వేకెంట్ ల్యాండ్స్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ సుమారు 4,000 కోట్ల రూపాయల అసెట్స్ మనకున్నాయి. సో ఈ అంటే యాజ్ పర్ సబ్ రిజిస్ట్రార్ వాల్యుయేషన్ ప్రకారం మనం అసెస్ చేస్తే కనుక సో ఇవన్నీ కూడా ఆర్డీసీకి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయిస్తూ మనం చేయడానికి గవర్నమెంట్కి ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి. సో అది నెక్స్ట్ క్యాబినెట్కి వెళ్ళొచ్చు. సో అంటే మనకేంటంటే ఏపీఆర్డీసీ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి బేసిక్గా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఏపీఆర్డీసీని ఒక మీన్స్ యాక్టివ్గా ఉన్న కార్పొరేషన్గా చేసి దీని ద్వారా మనం ఫర్దర్ లోన్స్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, పీపీపీ ప్రాజెక్ట్స్ కానివ్వండి. ఎందుకంటే ఏ పీపీపీ ప్రాజెక్ట్ చేయాలన్నా ల్యాండ్ మన కాస్ట్తోనే మనం ఎక్వైర్ చేయాలి. ల్యాండ్ కాస్ట్కి ఎవరు పీపీపీలో ఎవరు రారు. సో అవన్నీ చేయడానికి ఏపీఆర్డీసీని స్ట్రెంగ్థన్ చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 4,300 కోట్లు సుమారు ఈ అసెట్స్ అన్నీ కూడా ఏపీఆర్డీసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ప్రపోజల్ క్యాబినెట్లో ఉంది. అది ఓన్లీ ఏపీఆర్డీసీ బ్యాలెన్స్ షీట్ మనం స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి, నెట్వర్త్ పెంచుకోవడానికి. నో, అది ఏం లేదు కదా. సో యాజ్ ఆన్ టుడే టోల్ పాలసీ ఇవ్వడం జరిగింది. కొన్ని రోడ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో బట్ యాజ్ ఆన్ టుడే దాని మీద ఏమీ ఫర్దర్గా యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. అంటే మనకి పీపీపీ ప్రాజెక్ట్స్లో అది ఉపయోగపడుతుంది. మనం ఏదన్నా రోడ్డు పీపీపీ బేసిస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేసినట్టు పీపీపీ బేసిస్ మీద మనం ల్యాండ్ కనుక మనం ఇచ్చి సో అది 30 ఇయర్స్కో 20 ఇయర్స్కో టోల్ రైట్స్ అలా ఇచ్చి అలా ఏదైనా డెవలప్ మన అద్దంకి నార్కట్పల్లి రోడ్డు ఉంది. సో అలాగే గ్యామన్ బ్రిడ్జి మన గోదావరి మీద ఉంది. అలాంటి ఏదన్నా మేజర్ ప్రాజెక్ట్స్ చేయడానికి మనం ప్లాన్ చేసినప్పుడు అలాంటి కొన్ని కారిడార్స్ మనం ఐడెంటిఫై చేసి డిపిఆర్ తయారు చేపిస్తున్నాము. సో వాటిల్లో ఏదన్నా కనుక వయబుల్ అని తెలిస్తే కనుక సో ఎన్హెచ్ఏఐ చేస్తున్నట్టు, ఎన్హెచ్ఏఐ ఏంటంటే హ్యాబ్రిడ్ యాన్యుటీ మోడల్లో చేస్తోంది. అంటే 40% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, 60% యాన్యుటీ బేసిస్ మీద పేమెంట్ ఇస్తారు. సో అది రకరకాలుగా చేయొచ్చు. సో అలాంటి ఏదన్నా చేసినప్పుడు మనకు అది ఆ పాలసీ ఉపయోగపడుతుంది. బట్ యాజ్ ఆన్ టుడే ఈ రోడ్ కారిడార్స్ ఎస్హెచ్ కానీ ఎండిఆర్ కానీ టోల్ మన కలెక్ట్ చేసే ఆలోచన లేదు. థ్యాంక్స్ అండి.